హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు చికెన్ పకోడీ చాలా కరకరలాడుతూ టేస్టీగా రావాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. వీడియోలో చెప్పే టిప్స్ అన్ని ఫాలో అవుతూ ప్రిపేర్ చేశారంటే మీకు కూడా చాలా పర్ఫెక్ట్ చికెన్ పకోడీ వచ్చేస్తుంది. అచ్చం హోటల్లో తిన్నట్టే ఉంటుంది. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ క్రిస్పీ చికెన్ పకోడీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా 3/4 కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్ ని 2 నుంచి 3 సార్లు బాగా కడిగేసుకోవాలి. చికెన్ ముక్కలు చూసారు కదా, ఈ సైజు లో ఉంటే సరిపోతుంది. మరి పెద్దవిగా ఉండకూడదు, అలానే మరి చిన్నవిగా కూడా ఉండకూడదు. వీడియోలో చూపిస్తున్నారు ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను. నేనైతే ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేస్తున్నాను. 2 టీ స్పూన్ల కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవడం వల్ల ఇక కలర్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు, మంచి కలర్ లో వస్తుంది పకోడీ. 3 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా కూడా వేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి, కొద్దిగా జీడిపప్పు తీసుకొని చిన్న ముక్కలుగా దంచి వేస్తున్నాను. 2 టీ స్పూన్ల వరకు ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఫ్రెష్ అయితేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది పకోడీ అనేది. అలాగే ఒక 1/2 నిమ్మ చెక్క తీసుకుని నిమ్మరసాన్ని పిండేస్తున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుని మొత్తం బాగా కలిసినట్టు కలిపేసుకోవాలి. ఇక్కడ మనము కలర్ ఏమీ వేసుకోలేదు, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాం కాబట్టి కలర్ ఏమీ అవసరం లేదు. మంచి కలర్ లో వచ్చేస్తుంది పకోడీ అనేది. ఒకవేళ మామూలు కారపొడి వేసుకునేటైతే కారానికి అనుగుణంగా కారం వేసుకోండి. అలాగే మీకు కలర్ అనేది ఆప్షనల్ మాత్రమే, కలర్ వేసుకోకుండా పర్లేదు. మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి కలర్ ఏమీ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక అర్ధ గంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. అర్ధ గంట తర్వాత చూసారు కదా ఇలా ఉంటుంది. మొత్తం కూడా బాగా మ్యారినేట్ అయిపోయి ఉంటుందండి. చివరగా 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. పకోడీ వేసుకునే ముందు ఇలా గరం మసాలా వేసి కలిపేసుకున్నామంటే చాలా బాగుంటుంది పకోడీ, మంచి ఫ్లేవర్ లో. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడవుతూ ఉంది కదా, ఆయిల్ వేడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పకోడీ లాగా వేసేసుకోవాలి ఒక్కొక్క పీస్ ని. మరి ఎక్కువగా వేసుకోకూడదండి. చికెన్ ఎక్కువ వేసుకున్నామంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి కాబట్టి తక్కువగానే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకవైపు గట్టి పెట్టిన తర్వాతనే మరోవైపు తిప్పేసుకోవాలి. స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చాలా బాగా కరకరలాడుతూ వచ్చేస్తుంది పకోడీ. చూసారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని పచ్చిమిరపకాయలు తెల్లగా వేగేంత వరకు వేయించేసుకుని పక్కన తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు మీరు తినేటైతేనే ఇలా వేసుకోవచ్చు, లేకుంటే వేసుకోకుండా పర్లేదు. పకోడీ ఈ కలర్ వచ్చిన తర్వాత పక్కన తీసుకోవాలి. ఏదన్నా పేపర్ నాప్కిన్ వేసుకున్న బౌల్లోకి వేసుకున్నామంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే ఆ పేపర్ నాప్కిన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అంతేనండి, చాలా సింపుల్ గా కరకరలాడుతూ టేస్టీగా ఉండి చికెన్ పకోడీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కదా. మరెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.